శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. మొదటి ప్రపంచ యుద్ధం. ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం ఇది. ఈ యుద్ధం 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు జరిగింది. అంటే సుమారు 5 సంవత్సరాలు. దీనిని మహాయుద్ధం అని, అన్ని యుద్ధాలను ముగించే వార్ టు ఎండ్ ఆల్ వార్స్ అని కూడా పిలుస్తారు. ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. సుమారుగా 6 కోట్ల మంది ఐరోపాలతో సహా 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులు మరణించారు. అసలు ఇంతకీ ఏంటి ప్రపంచ యుద్ధం? మొదటి ప్రపంచ యుద్ధంలో అసలు ఎందుకు మొదలైంది? ఎటువంటి కారణాలు ప్రపంచం అంతటినీ కూడా యుద్ధంలోనికి లాగాయి? ఎటువంటి అవసరతలు, ఎటువంటి విభేదాలు దేశాల మధ్య చిచ్చును రగిల్చాయి? అటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ యొక్క వీడియోలో మీ అందరి కోసం నేను వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అట్లాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య ఈ యుద్ధానికి నాంది పలికింది. ఆస్ట్రియా హంగరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను 1914 జూన్ 28న సరయోవో నగరంలో యుగోస్లావ్ జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ హత్య చేయడంతో జూలై సంక్షోభం తలెత్తింది. ఈ హత్యకు స్పందనగా జూలై 23న ఆస్ట్రియా హంగరీ సెర్బియాకు అల్టిమేటం ఇచ్చింది. దానికి సెర్బియా ఇచ్చిన సమాధానం వారిని సంతృప్తిపరచలేదు. 2 దేశాలు యుద్ధానికి సిద్ధపడ్డాయి. ఈ యుద్ధంలో ఐరోపాలోని గొప్ప శక్తులన్నీ 2 ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి. అవి ట్రిపుల్ ఏటెంట్, రష్యా సామ్రాజ్యం, ఫ్రాన్సు, గ్రేట్ బ్రిటన్ కలిపి ట్రిపుల్ ఏటెంట్గా కలిశాయి. ట్రిపుల్ అలియన్స్ జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఇటలీ. తదనంతర కాలంలో ట్రిపుల్ ఏటెంట్కు మిత్రరాజ్యాలని, ట్రిపుల్ అలియన్స్కు కేంద్ర శక్తులు అని పేర్లు వచ్చాయి. అంటే సెంట్రల్ పవర్స్. ట్రిపుల్ అలియన్స్ స్థాపన ఉద్దేశం ఆత్మరక్షణే కానీ దాడి చేయటం కాదు. అంటే డిఫెన్స్ చేసుకోవడం. ఈ కారణం వల్లనే ఇటలీ 1915 ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు. ఆ తరువాత ఆస్ట్రియా హంగరీతో ఉన్న విభేదాల కారణంగా అది ట్రిపుల్ అలియన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతూ ఇటలీ అలియన్స్ నుండి బయటికి వచ్చి మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో చేరి పోరాడింది. ఈ కూటములు 2 తరువాతి కాలంలో మరిన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికాలు మిత్రరాజ్యాలతో చేరాయి. ఒట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియాలు సెంట్రల్ పవర్స్తో చేతులు కలిపాయి. 1914 జూలై 28న ఆస్ట్రియా హంగరీ సెర్బియా రాజధాని బెల్గ్రేడ్పై దాడి చేశాక రష్యా సెర్బియాకు దన్నుగా నిలవాలని భావించింది. సమీకరణ మొదలుపెట్టింది. జూలై 30న రష్యా సంపూర్ణ సమీకరణ ప్రకటించింది. 31న ఆస్ట్రియా హంగరీ జర్మనీలు కూడా సమీకరణలు ప్రకటించాయి. రష్యా సమీకరణను ఆపాలని, 12 గంటల్లోగా నిస్సమీకరణ చేయాలని జర్మనీ డిమాండ్ చేసింది. రష్యా ఈ డిమాండ్ను తోసిపుచ్చడంతో ఆగస్టు 1న జర్మనీ ఆస్ట్రియా హంగరీకి మద్దతుగా రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 6వ తేదీన ఆస్ట్రియా హంగరీ కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 3న రష్యాకు మద్దతుగా ఫ్రాన్స్ కూడా సమీకరణ ప్రకటించింది. ఆగస్టు 3న జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది. అదే రోజున బెల్జియంలోని ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్ళనివ్వాలని, దాన్ని అడ్డుకోరాదని డిమాండ్ చేస్తూ బెల్జియం ప్రభుత్వానికి జర్మనీ అల్టిమేటం పంపింది. బెల్జియం దాన్ని నిరాకరించింది. దీంతో ఆగస్టు 4 తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది. 1839 లండన్ ఒప్పందం ప్రకారం బెల్జియం రాజు బ్రిటన్ సహాయం కోరాడు. బెల్జియం తటస్థతను జర్మనీ గౌరవించాలని బ్రిటన్ డిమాండ్ చేసింది. జర్మనీ సమాధానం సంతృప్తికరంగా లేనందున
1914 ఆగస్టు 4న బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 12న బ్రిటన్, ఫ్రాన్స్లు ఆస్ట్రియా హంగరీపై యుద్ధం ప్రకటించాయి. ఆగస్టు 23న జపాన్ బ్రిటన్తో చేయి కలిపి చైనా పసిఫిక్లోని జర్మన్ స్థావరాలను ఆక్రమించుకుంది. 1914 నవంబర్లో ఒట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్లో చేరింది. ఫ్రాన్స్లోకి జర్మనీ పురోగతి మారినే యుద్ధంతో ఆగిపోయింది. 1915లో ఇటలీ మిత్రరాజ్యాల్లో చేరి ఆల్ప్స్లో ఒక ఫ్రంట్ తెరిచింది. బల్గేరియా 1915లో సెంట్రల్ పవర్స్లో చేరింది. గ్రీస్ 1917లో మిత్రరాజ్యంలో చేరి బాల్కన్లో యుద్ధాన్ని విస్తరించింది. అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్రరాజ్యాలకు యుద్ధ సామాగ్రిని అందించే ముఖ్యమైన సరఫరాదారుగా మారింది. చివరికి జర్మన్ జలాంతర్గాములు అమెరికన్ వర్తక నౌకలను ముంచివేసిన తరువాత జర్మనీ తన నావికాదళం తటస్థ షిప్పింగ్పై అనియంత్రిత దాడులను తిరిగి ప్రారంభిస్తుందని ప్రకటించడం, అమెరికాపై యుద్ధం చేయడానికి మెక్సికోను జర్మనీ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోందని వెల్లడవడంతో 1917 ఏప్రిల్ 6న అమెరికా జర్మనీపై యుద్ధం ప్రకటించింది. శిక్షణ పొందిన అమెరికన్ దళాలు 1918 మధ్యకాలానికి గానీ పెద్ద సంఖ్యలో యుద్ధంలోకి దిగలేదు. కానీ చివరికి అమెరికన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ 20 లక్షల మంది సైనికుల సంఖ్యకు చేరుకుంది. 1915లో సెర్బియా ఓడిపోయినప్పటికీ రొమేనియా 1916లో మిత్రరాజ్యాల శక్తులలో చేరింది. 1917లో ఓడిపోయింది. రష్యాలో ఫిబ్రవరి 1917 విప్లవం తరువాత జారిస్ట్ నిరంకుశత్వానికి తొలగించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కానీ యుద్ధ వ్యయం పట్ల నిరంతర అసంతృప్తి అక్టోబర్ విప్లవానికి, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటుకు, బ్రెస్ట్ లిటోవ్స్క్ ఒప్పందంపై 1918 మార్చిలో కొత్త ప్రభుత్వం సంతకం చేయడానికి దారితీసింది. దీంతో యుద్ధంలో రష్యా ప్రమేయం ముగిసింది. తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో జర్మన్ దళాలను బదిలీ చేయడానికి వీలైంది. దీని ఫలితంగా 1918 మార్చిలో జర్మన్ దాడి జరిగింది. ఈ దాడి తొలుత విజయవంతమైంది, కానీ నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మిత్రరాజ్యాలు తమ 100 రోజుల దాడిలో జర్మనీని వెనక్కి నెట్టాయి. 1918 సెప్టెంబర్ 29న యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా. అక్టోబర్ 30న ఉస్మానియా ఒట్టోమన్ ఆంగ్లంలో పాత పేరు తురుక్ కూడా సామ్రాజ్యం లొంగిపోయి ముడ్రోజ్ కాల్పుల విరమణపై సంతకం చేసింది. నవంబర్ 4న ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం విల్లా గియుస్టి కాల్పుల విరమణకు అంగీకరించింది. జర్మనీ మిత్ర దేశాలు ఓడిపోవడం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాటానికి ఇష్టపడకపోవటం వగైరాలతో కైజర్ విల్హెల్మ్ను నవంబర్ 9న పదవీచ్యుతి చేశారు. 1918 నవంబర్ 11న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు. రెండవ పారిశ్రామిక విప్లవానికి, పాక్స్ బ్రిటానికా ముగింపుకు గుర్తుగా ఈ యుద్ధాన్ని పరిగణిస్తారు. యుద్ధం, దాని తక్షణ పరిణామాలు అనేక విప్లవాలు, తిరుగుబాట్లను లేవనెత్తాయి. బిగ్ ఫోర్ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ 1919 ప్యారిస్ శాంతి ఒప్పందంలో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలను విధించాయి. వీటిలో ప్రసిద్ధమైనది జర్మనీ ఓటమిని అంగీకరించిన వెర్సైల్స్ ఒప్పందం. అంతిమంగా యుద్ధం ఫలితంగా ఆస్ట్రో హంగేరియన్, జర్మన్, ఉస్మానియా, రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగుచూశాయి. అయితే మిత్ర రాజ్యాలు విజయం సాధించినప్పటికీ కేవలం 20 సంవత్సరాల తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.